కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఎన్నికలకు ముందు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్నరకం వడ్లకేనంటూ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారంటూ విమర్శించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు నమ్మక ద్రోహం చేయొద్దంటూ హెచ్చరించారు. అక్కడ వడ్లకు 500 నువ్వు ప్రారంభించడం ఎండింగ్ ఇచ్చడం మళ్ళీ కేసీఆర్ దగ్గర నేర్చుకోవద్దు. ఇవన్నీ మీరు వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. 2200 ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. 500 ఇస్తారా చస్తారా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ సన్నాయి నొక్కులు సన్న వడ్లు అవన్నీ స్టోరీలు చెప్తే వినడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. మీ గురించైనా మీరు మాట్లాడండి. మీ జర్నలిస్టులు హెల్త్ కార్డులు అయితే వేస్ట్ పేపర్ లాగా అయిపోయినాయి నాకు తెలిసి. అయితే మేము ఖచ్చితంగా చేస్తున్నామండి. సందర్శించడం కాదు. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నది, వాళ్ళ బాధ్యత. వాళ్ళు మర్చిపోతే ట్రీట్మెంట్ చేసి గుర్తు చేసే బాధ్యత మాది. మేము ట్రీట్మెంట్ చేసి గుర్తు చేస్తాము. ఎలక్ట్రిక్ షాక్ దగ్గర పోలే, ఇంకా నెక్స్ట్ ఆ షాక్ దగ్గర పోతుంది. ఈరోజు ఏమంటున్నాం, మీరు రాష్ట్ర బాధ్యత కొని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు ఓన్లీ ఈ పని కూడా చేయలేకుంటే ఎట్లానండి? ఇప్పుడు తడిసి ముద్ద అయితే ఇప్పుడు దురదృష్ట విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సీరియస్గా దీని మీద తీసుకోవట్లేదు. కేవలం ఫ్రంట్ పేజీలో మొత్తం ఆ పేజ్ కవర్ వచ్చిందా లేదా చూస్తుంది. నేను గత 10 ఎలక్షన్స్ అయిపోయినాక చూస్తున్నది ఏంటంటే ప్రతి న్యూస్ పేపర్లో ఆ పేజ్ న్యూస్ వస్తుంది. అంత మించి ఏమి కావట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అడగాలి. ఇక దొడ్డు వడ్ల సన్న వడ్ల మన్నా మశానం కాదు. మీరు అక్కడ ముఖ్యమంత్రి పదవిలో కానీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి కాదు కానీ ప్రభుత్వంలో మీరు కూర్చున్నారు, ప్రగతి భవన్లో కూర్చున్నారు అంటే, లేదా సెక్రటరీ కూర్చున్నారంటే ఈ హామీల వల్ల కూర్చున్నారు. నమ్మక ద్రోహం చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా. నమ్మక ద్రోహం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.